ईशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय तुल्यप्रवराय गुरवे गुणगुरवे गुरुवेङ्कटक्षेत्रे गुरुदैवत
morning. Good morning. So today, this program we are going to conducting investiture ceremony. Investiture ceremony, na? Already you know, last 1 week back we conducted election, yes? Election conduct చేసాం. కొంతమంది డిఎస్పిఎల్స్ కంటెస్ట్ చేశారు, ఎస్పీఎల్గా కంటెస్ట్ చేశారు. వీళ్ళందరికీ కలిపి ఎలక్షన్ జరిగింది. ఈ ఎలక్షన్స్లో విన్నర్స్ని ఈరోజు మనం అఫీషియల్గా టు అవర్ రెస్పెక్టెడ్ పర్సన్స్ వాళ్ళ చేత వాళ్ళని అఫీషియల్గా చార్జెస్ ఇస్తున్నాం. అయితే ఈరోజు ఎలక్ట్ అయినటువంటి పిల్లలు ఈరోజు ఎవరైతే ఛార్జ్ తీసుకుంటున్నారో ఆ పిల్లలు చేయాల్సినటువంటి మొదటి పని ఏంటంటే, మనకి ఏ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయో యాజ్ ఏ ఎస్పీఎల్ ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, యాజ్ ఏ డిఎస్పీఎల్స్ ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, యాజ్ ఏ హౌస్ వైఫ్స్ మాస్టర్స్ అండ్ హౌస్ కెప్టెన్స్ ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అంటే, మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా, డిసిప్లిన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా, బిల్డింగ్ హైజీనిక్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా, స్టూడెంట్స్ బిహేవియర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా, బాడీ లాంగ్వేజ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా. To our overall students development point of view, our teachers' role is first, along with your role is also very important. If we become leaders, అది ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, రిమైనింగ్ ఏ సైడ్ వెళ్ళినా, బిజినెస్ వైపు వెళ్ళినా, ఎటు వెళ్ళినా సరే యూ బికమ్ ఏ లీడర్స్. అంటే ఇక్కడ ఒక ఎస్పీఎల్గా ఒక డిఎస్పీఎల్గా ఎలక్ట్ అయ్యాడు అంటే ఈజ్ టేక్ సమ్ మోర్ రెస్పాన్సిబిలిటీస్. And remaining persons also have to obey whatever they are giving instructions. అది ఫాలో అవుతూ మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో ఖచ్చితంగా మనం ఒక మంచి పొజిషన్కి, మన స్కూల్ ఒక మంచి బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేసుకుని అవుతాం. మన పిల్లల భవిష్యత్తును కూడా మంచిగా తీర్చిదిద్దుకుని అవుతాం. I'm very happy to see all the students gathered here. So, in this great occasion, I would like to tell one thing for you. Here, you know very well, India is ruled by government. So, in the government, who is the key role person? In India, who is the key role person? That is Prime Minister. So, Prime Minister is the key role person to rule the India. Same like as in our AP state also, in Andhra Pradesh, the key role person is Chief Minister. So same like in school, the school key role person is head boy and the head girl. So head boy and the head girl. So there is that much importance for a head boy and head girl. So the entire school should rule by the head boy and head girl. So whatever the issues are there, so I request every students, especially the head boy and head girl, so better to look at taking care of the communication skills. Why? Because even though we are having the good subject, to express that subject to others, we require the common language. That is common language, nothing but English. So the contest who are elected as a head boy and head girl, and the deputy head boy and deputy head girl, and as well as housekeeper. Thank you sir for inspiring guidance and encouragement. Invite our honorable chief guest, DSP Shravan Kumar Garu, to address the gathering. విజయం గారికి, ఎన్ఈఓ గారికి, అదే ఈరోజు మనందరం ఇక్కడ చదవడానికి ఈ స్కూల్ హెడ్ బాయ్ హెడ్ గర్ల్స్ సెరమనీకి పిలిచినటువంటి మీ ప్రిన్సిపాల్ మేడం గారికి, విద్యా సంస్థల అధినేతలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చాలా ఇదిగా ఉన్నారు, ఒకసారి ఏంటి అంత డల్గా ఉన్నారు, ఇష్టం లేదా ఈ సెరమనీ మీకు? ఒకసారి గెలిచిన వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. అవ్వండి.
కంగ్రాచులేషన్స్ ఎలక్టెడ్ అయిన హెడ్ బాయ్ హెడ్ గర్ల్కి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఇందులో చిన్న స్టోరీ ఏంటంటే మా పిల్లలు కూడా ఇదే నారాయణ స్కూల్లో చదివారు. మా అబ్బాయి కూడా హెడ్ బాయ్ హెడ్ గర్ల్, మా అమ్మాయి ఇద్దరు కూడా సెలెక్ట్ అయ్యారు. ఎందుకంటే ఇది అవసరం ఎందుకు అంటే తర్వాత రోజుల్లో కాలేజీకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఇంటర్వ్యూ వచ్చింది. కాలేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు నువ్వు ఏమి చేసావు బాబు అని అడిగారు వాళ్ళు. అడిగితే నేను హెడ్ బాయ్ చేశానండి అని చెప్పాడు. అది ఎంత ఉపయోగపడుతుందంటే అంటే చెప్తున్నాం ఉదాహరణ. ఆ ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ ఎవరైనా చేస్తారు, నీ గురించి నువ్వు చెప్పు 10 about yourself అంటే చెప్పాలి కదా, ఏం చెప్తారు? సరే వాళ్ళు హెడ్ బాయ్ హెడ్ గర్ల్ అయ్యారు. మనం ఏం చేసాం? ఒక్కసారి దానికోసం మీరు ప్రశ్నించుకోండి. నేను నిర్ణయం మన ముఖ్యమంత్రి గారు ఒక సందేశం ఇచ్చారు. నేను అని మీరు అనుకోవాలి. నేను ఈ దేశానికి ఏం చేశాను, ఈ సొసైటీకి ఏం చేశాను, నీకు నువ్వేం చేసుకున్నావు, మీ ఇంటికి ఏం చేసావు, అర్థమైందా? సందేశంతో ఆయనగా మీకు కూడా నేర్పిస్తున్నాం. కాబట్టి హెడ్ బాయ్కి హెడ్ గర్ల్కి ఒక చిన్న ఇచ్చేస్తున్నాను. డిఫరెంట్ పీపుల్ ఇప్పటిదాకా మీరు క్లాస్ లీడర్గా నిలబడ్డారు. మిమ్మల్ని కొంతమంది ప్రపోజల్ చేసి మిమ్మల్ని సపోర్ట్ చేశారు. అంటే 52 members మిమ్మల్ని సపోర్ట్ చేశారు, 48 members మిమ్మల్ని అపోజ్ చేసి ఉండొచ్చు. మరి అపోజ్ చేసిన వాళ్ళందరూ మీకు శత్రువులు కాదు. సో డోంట్ టేక్ ఇట్ పర్సనల్. మనందరం కూడా స్కూల్. సో అందరూ సమస్యలు వినాలి, ఓపికగా వినాలి. తద్వారా ఎందుకు అంటే ఈరోజు మనం ఈ దేశం దాకా మన సాధ్యపడి పాలించేది ప్రజలే. ప్రజల తరఫున ప్రతినిధి ఎవరు ప్రైమ్ మినిస్టర్, ప్రజల తరఫున ప్రతినిధి ఎవరు చీఫ్ మినిస్టర్, ప్రజల తరఫున మన ఏరియాలోకి ఎమ్మెల్యే. వీటి యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి చెప్పగలిగే స్థాయికి వెళ్ళాలని చెప్పేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆల్ ద స్కూల్ పీపుల్ లీడర్స్ ఎవరైతే హెడ్ బాయ్ హెడ్ గర్ల్ ఉన్నారో ఈ సమస్యలు అన్నీ చెప్పాలి, ధైర్యంగా నిర్మోహమానంగా చెప్పాలి. ఎందుకు? మీరు ఇక్కడ మీ నాన్న మీ తల్లిదండ్రులు అందరూ కూడా కష్టపడి మిమ్మల్ని ఇక్కడికి చదువు, మంచి చదువు అంటే ఒక కార్పొరేట్లో తీసుకొచ్చి మిమ్మల్ని అంటే అన్ని తీసుకుంటే స్కూల్లో చేర్పించాడు. కాబట్టి మీరు ఏ కోర్టు పెట్టుకోవాలి, ఏమిటి మీరు చదువుకోవాలి. మీకు చదువుకు అడ్డంకి వస్తే అడగాలి. ఉదాహరణకి ఓకే ఎనీథింగ్ ఎల్స్ యు వాంట్ టు సే అటువైపు మీకు ఏమన్నా సమస్య చెప్పండి, మాట్లాడుతున్నారు, మీ మాట్లాడుతూ చెప్పండి, మేము వింటాం. సో అందరికి మేము చెప్పేది ఏంటంటే స్కూల్ లీడర్షిప్ బాధ్యతలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ స్కూల్లో ఉన్నటువంటి లోపాలని మీరు చెప్పి చూపించాలి. ఆ ధైర్యం ఇప్పుడే చేయాలి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడిగేదానికి కానీ మీకు ఉన్నటువంటి సృజనాత్మకత కానీ అడ్డు రాకూడదు. ఆ ధైర్యాన్ని ప్రదర్శించినప్పుడు ప్రిన్సిపాల్ మేడం ఏమనుకున్నదో, డిజిఎం గారు ఏమనుకుంటారో, లేకపోతే ఇంకెవరో ఎదుర్కొన్నారంటే డోంట్. అలాగైతే మీరు లీడర్షిప్ అప్పుడే తప్పుకోండి. సపోజ్ ఇదే స్కూల్లో మీకు ల్యాబ్ లేదని చెప్పాలి. దానికోసం మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిక్వెస్ట్ చేయాలి. ఆ ల్యాబ్ వచ్చే వరకు పోరాటం చేయాల్సింది. పోరాటం అంటే ఏంటి? రోడ్డు అరవడం కాదు. దేర్ ఈజ్ సో మెనీ వేస్. గాంధీ మహాత్ముడు అని మాట్లాడాడు. ఆయన సహాయ నిరాకరణం అలాంటి చాలా మంచి చేశారు. సో దేర్ ఆర్ సో మెనీ వేస్. మనకు భారతదేశం స్వతంత్రం రావడానికి ఎన్ని కారణాలు జరిగాయో అన్ని కారణాల వల్ల అది చదువుకుంటే చాలు. ఇన్స్టాగ్రామ్ అని ఒక శత్రువుతోటి స్నేహం చేస్తున్నారు. ఏంటంటే ఇన్స్టాగ్రామ్ తెలుసు కదా. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వాళ్ళకి ఫోన్ లేదు, వాళ్ళకి ఉంది. వాళ్ళ నాన్నగారి ఫోన్ నుంచో అమ్మ ఫోన్ నుంచో మనం ఇన్స్టాగ్రామ్ పిక్ అవుతాం. అవునా? హలో, పక్కన ఉండి నేను నాశనం చేసేది అనమాట. శత్రువులు 2 రకాలు. డైరెక్ట్ శత్రువులు ఉంటాడు, మన పక్కన ఉంటాడు కానీ మనల్ని ఇది చేస్తారు. ఆ అమ్మాయి మంచిగా డ్యాన్స్ చేసి రీల్ చేస్తుంది. ఆ రీల్ ఇన్స్టాలో పోస్ట్ చేయగానే ఒక ఫోన్ తీయదో దాన్ని ఫాలో అప్ చేసి చాలా అద్భుతం దేవుడు చెప్తాడు వాడు. ఇంకా అక్కడ నుంచి వాళ్ళతో చాటింగ్ తీసుకొని చేస్తే మొదలుపెట్టారు ఈ మధ్యకాలంలో. అంటే మీకు చాలా డేంజర్గా ఉంది సొసైటీ, చూసుకోండి. కాబట్టి ఇన్స్టాగ్రామ్ అవసరం లేకపోతే ఎక్కడ మీకు ఒక ఎయిమ్ పెట్టుకోండి. చాలా ఎయిమ్స్ ఉన్నాయి. ఇక్కడ అబ్దుల్ కలాం గారు ఇలాంటి వాళ్ళందరూ చాలా సామాన్యంగా చదువుకొని ప్రసిద్ధ విద్య అనేక కాకుండా ఆయన ఒక సైంటిస్ట్గా అంటే నేను కూడా ఒక సామాన్యమైన స్కూల్లో చదువుకున్నాం. ఈరోజు మీ ముందు కొంచెం కొంచెం కష్టపడితేనే వస్తుంది.
మనకి సానియా మనం మీకు తెలుసు లేదు సానియా మిర్జా 10,000 hours ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేసేవారు. So only highly talented teachers. I strongly believe that you are all highly talented. I congratulate all of you. Your DCM sir was saying that this school has got very good faculty. So I believe that you are all nice faculty and you are doing your job very well. Good. So dear students, have you heard of Nelson Mandela? Who is he? Very good. So who said that? Please stand up. Clap your hands. Very good. Very good. Please be seated. So in our world there are many leaders. Each country has got its own leader. But some people differ with the leader. Suppose we say, I love this leader, automatically some people will come opposing. No, he has got so weaknesses, he didn't do that, he didn't do this and all. But when it comes to Nelson Mandela, everybody loves him, everybody respects him. Okay, you know what he said? Once he was sharing his experience of his childhood, his father was a tribal chief. Nelson Mandela's father was a tribal chief. When Nelson Mandela was very young, when he was a child, he used to accompany his father to the people, to the tribes. So when both of them went, his father used to listen to the tribal people, listen to their problems. Become a good leader, first and foremost, we need to listen to the problems of others. Now, you have been elected by your friends and your captains or heads of the school. Now you are entrusted with a responsibility. So when you want to become leaders, when you want to become the champions, what you have to do is, first you need to lead a good life. You need to set an example to others.
Head boy. Deputy head girl, junior head boy, senior head girl, Agni captain, Agni vice captain, Nag vice captain, Prithvi vice captain, Vishal house captain, Vishal vice captain, sports captain, cultural captain. Solemnly pledge in the name of God to render our services wholeheartedly to our school and my fellow students. We shall discharge our responsibilities with complete dedication, honesty, zeal, zest, and without bias. We promise to respect the teachers and obey the rules and regulations of the school and shall strive hard for the reputation of our school. Congratulations to the cabinet team of 2026 and 27 to the RR Beta branch. So let us give them a big round of applause with all your Can you all clap, everybody, please? Let's give them a huge round of applause. కన్నే అదిరే నారాయణ విద్యా సంస్థల్లో విద్య అనే దానికి ఎంత ప్రయారిటీ ఇస్తారో మనందరికీ తెలుసు. ఎగ్జామినేషన్స్ అవ్వచ్చు, రకరకాల కండక్ట్ చేసేసి దాంట్లో మెరిట్ పిల్లల్ని ఇంకా ప్రోత్సహిస్తూ వెనకబడ్డటువంటి పిల్లలను కూడా వాళ్ళకి ఇంకా బేసిక్స్ నేర్పుతూ మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. అయితే నారాయణలో యాక్టివిటీస్ మీద కూడా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఈ యాక్టివిటీస్లో భాగంగా రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ మనకు స్కూల్ ఎస్పీఎల్ డిఎస్పీఎల్ పర్పస్ ఒక ఎలక్షన్ జరిగింది. ఈ ఎలక్షన్ అంతా కూడా బయట మనకు ఎలా అయితే జరుగుతుందో, మన కంట్రీలో ఎలా అయితే ఎలక్షన్ జరుగుతుందో అలానే మన స్కూల్లో కూడా ఇక్కడ ఎస్పీఎల్కి డిఎస్పీఎల్కి అదేవిధంగా జూనియర్ ఎస్పీఎల్కి జూనియర్ డిఎస్పీఎల్కి వీళ్ళందరికీ కూడా ఎలక్షన్ అనేది బయట ఎలా జరుగుతుందో అలానే ఇక్కడ కూడా ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్లో ఎవరైతే విన్నర్గా మనకు ఎవరైతే విన్ అయ్యారో ఎక్కువ ఓట్లు వచ్చి వాళ్ళని మనం ఈరోజు ఇన్వెస్టివ్ సెరమనీ అనేటటువంటి ప్రోగ్రాం కింద ఈరోజు మనం
వీళ్ళని సన్మానించడం, అదేవిధంగా ఈ రోజు నుంచి వీళ్ళకి బాధ్యతలు అంటే ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన పూర్తి బాధ్యత డిసిప్లిన్ పరంగా అవ్వచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా అవ్వచ్చు, పిల్లలను మోటివేట్ చేసేటువంటి విధానంలో అవ్వచ్చు, అదేవిధంగా బాడీ లాంగ్వేజ్లో అవ్వచ్చు. అంటే స్కూల్లో ఒక పర్ఫెక్ట్ స్టూడెంట్కి ఎటువంటి క్వాలిటీస్ కావాలో అటువంటి క్వాలిటీస్ అన్నీ మన టీచర్స్ నేర్పుతుంటారు. వాటితో పాటు ఈరోజు ఎలక్ట్ అయినటువంటి టీం కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈరోజు వీళ్ళ చేత ఓట్స్ చేయించడానికి, అదేవిధంగా వీళ్ళని సన్మానించడానికి మనకు ముఖ్య అతిథిగా మనకు డిఎస్పీ శ్రావణ్ కుమార్ గారు, అదేవిధంగా ఎంఈఓ గారు, అదేవిధంగా కోఆర్డినేటర్ కిరణ్ గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ మేడం గారు, అదేవిధంగా ఆర్ఎస్టీ గారు, వీరందరూ కూడా మరి మిగిలినటువంటి నారాయణ యాజమాన్యానికి సంబంధించినటువంటి అదేవిధంగా మిగతా స్టాఫ్ అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఈ ఎలక్షన్లో పాల్గొని ఈరోజు ఎవరైతే ఈ కార్యక్రమంలో విన్ అయ్యి ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో వీళ్ళందరూ కూడా ఈ ఇయర్ ఈ స్కూల్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారని అనుకుంటూ మనస్ఫూర్తిగా వచ్చినటువంటి గెస్టులందరికీ మా టీం అందరికీ కూడా విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. Good morning everyone. I am B. Vindhya from 9th Olympiad. Today I am participating in this investiture ceremony as Agni Group Captain. I like this investiture ceremony and I hosted as an anchor in this ceremony. And these are the elections which are conducted every year. And these elections were at the same as the outside elections which are conducted by the Election Commission of India. Thank you. Good morning everyone. I am Lekhi of 9th Olympiad from Narayana Olympiad School, Sararpet, Eluru branch. I am standing here as a Trishul House captain. I like this ceremony to take my duties. This is held every year and this year I want to give my best from Trishul House and thank you for electing me as a Trishul House captain. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి AI, బిఎస్సి డిఎస్, బీకామ్ కంప్యూటర్స్, BCA అండ్ BBA. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555.